హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా మన వీడియోనైతే ఒక లైక్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా మీకోసం. అమర్దీప్ సుమతి శతకం సినిమా అసలు రివ్యూ చెప్తా. నేను సినిమా హిట్టా ఫట్టా అది నాకేమనిపించిందో నా అభిప్రాయం చెప్తా. మనం ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే వీడియో ప్లీజ్ లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, అమర్దీప్ సుమతి శతకం సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అనిపించింది నాకు. తన కష్టం ఆ సినిమాలో కనపడింది అనిపించింది. ముందుగా తన గురించి 2 మాటలు మాట్లాడుకున్నాక రివ్యూ గురించి తను నాకైతే జానకి కలగనలేదు సీరియల్ ద్వారానే బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే తెలుసు నాకు. ఆ సీరియల్ చూసేదాన్ని నేను బాగా. ఆ సీరియల్లో యాక్టింగ్ బాగా నచ్చింది నాకు అనమాట ఆ సీరియల్లో. ఇక ఆ తర్వాత తను తేజస్వినితోని మ్యారేజ్ అయింది, ఒకటి ఫేమస్ అయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మన స్టార్ మాలో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. జోడీ 1లో కూడా పెర్ఫార్మెన్స్ చేసినట్టున్నారు. బాగా ఫేమస్ అయ్యారు ఇద్దరు. వాళ్ళ జంట మాత్రం చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్కి వచ్చాడు. బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఫేమస్ అయిండు. అట్లాగే నెగిటివ్ కూడా బాగా వచ్చింది. పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా వచ్చింది. ఎక్కువ మందికి తెలిసిందనమాట. ఇక దాని తర్వాత ఇప్పుడు సొంతంగా తనకి సినిమాల్లో యాక్టింగ్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. రవితేజ గారితో ఆఫర్ కూడా వచ్చింది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆఫర్ ఇచ్చారు, నాతో పాటు సినిమాలో యాక్టింగ్కి తీసుకుంటామని, అంటే ఒక రోల్ ఇస్తామని రవితేజ గారితో వచ్చింది. కానీ ఇంతవరకు నటించలేదు తను. కానీ ఇంతవరకు ఆఫర్ మరి ఇంకా రాలేదనుకుంటా ఆ సినిమాలో. కానీ ఒక మధ్యలో ఒక సినిమా సురేఖవాణి వాళ్ళ కూతురుతోనే ఒక సినిమా అయితే చేశారని తెలిసింది. మరి ఆ సినిమా ఏమైంది? అవన్నీ జరిగాయి, ఆడియో ఫంక్షన్స్. అదే రిలీజ్ అయిందో లేదో తెలియదు నాకైతే ఆ సినిమా. కానీ రిలీజ్ అయినట్టు తెలియలేదు. మరి సినిమా అయితే స్టార్ట్ చేశారు, మరి అది ఏమైందో తెలియదు. ఆ తర్వాత ఇక రవితేజ గారితో నటించే అవకాశం వస్తుంది అని ఎదురు చూసినట్టుండి. తర్వాత తనే మొత్తం తనదే అండి, సినిమా మొత్తం తనదే. తనే హైలైట్. తన తర్వాత టేస్టీ తేజ కూడా బాగా నటించారు ఇద్దరు కలిసి. చాలా బాగా వాళ్ళ కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, ఫైటింగ్స్ కానీ న్యాచురల్గా అనిపించినాయి. మనం ఏదో కావాలని నటించినట్టు కాకుండా తనైతే న్యాచురల్గా ఎక్కడ ఎలా నటించాలో, అంటే ఎలా యాక్టింగ్ చేసినా కూడా తను ఏమైందనిపింటే రియల్గా అనిపించింది. సినిమా బోర్ కొట్టలేదు. పెద్ద పెద్ద సినిమాలే మనం ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు చాలా మనకు బోర్ కొట్టినాయి, చిరాకు అనిపించినాయి సినిమాలు చూడడానికి. కానీ కథ బాగుంది, బోర్ లేదు. బోర్ అయితే కొట్టలేదమ్మా. ఫస్ట్ హాఫ్ అంతా అట్లే అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మనకి అది ఆ మిస్టేక్స్ కూడా తెలియకుండా ఉందన్నమాట. కానీ చాలా కష్టపడ్డాడు. స్క్రీన్ మొత్తం తనే అనమాట. తనే నడిపించిండి ఈ సినిమాని. తను మంచి సూపర్ హిట్ అయితే సినిమా మంచి టాక్ అయితే వచ్చింది. పాజిటివ్ టాక్తో నడుస్తుంది. తను మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి, అలాగే జోడీ 2లో కూడా వాళ్ళే విన్నర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళ జోడియే ఇప్పుడు అసలు గోల్డెన్ సీట్, ఇంకొకళ్ళకి ఛాన్స్ రాలే. వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు ఇన్ని ఎపిసోడ్స్ జరుగుతున్నా కూడా. నైనిక తనకి జంటగా రావడం, అసలు తన లక్కు నైనిక ఉండడం వల్ల హైలైట్ అవుతున్నారు. అలాగే నైనిక డాన్సర్ అయినా కూడా తనతో పోటీగా డ్యాన్స్ చేస్తున్నాడు అమర్దీప్. అటు సినిమా, ఇటు జోడీ 2లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా కష్టపడుతున్నాడు అనమాట. తన కళని నెరవేర్చుకోవడం కోసం తను చాలా కష్టపడుతున్నాడు అనిపించింది. ఈ సినిమాలో తన కష్టం అంతా కనపడింది అనమాట. తన ప్రాణం పెట్టి నటించింది ఈ సినిమా అని అనిపించింది. సినిమా అయితే బాగుందబ్బా. అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. మంచి టాక్ ఉంది. సినిమా బోర్ లేదు, చాలా బాగుంది. నాకైతే నచ్చింది సినిమా. మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి, చూడండి. ఎన్ని వేలు ఖర్చులు పెట్టుకొని పెద్ద పెద్దోళ్ళ సినిమాలు చూస్తారు. కానీ చిన్నోళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా పాపం వాళ్ళ కళ నెరవేర్చుకునే అవకాశం మన ద్వారా కలుగుద్ది. మనం ఒక చెయ్యి వేసి సినిమా చూసినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు అయ్యిద్ది అనమాట. ఎంకరేజ్ చేస్తే బాగుంది కాబట్టి సినిమా. బాగాలేకపోతే నచ్చని వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, అందరికి నచ్చాలని ఏం లేదు. కానీ నాకైతే నచ్చింది. జోడీ 2లో కూడా తనే విన్నర్ అవుతాడేమో అని నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి. తర్వాత మారితే చెప్పలేను. వీళ్ళకి బానస్ వాళ్ళు పోటీగా ఉంటారు అనిపిస్తుంది నాకు. ఇక
కళ్యాణ్ తనూజ జోడీ ఎన్ని రోజుల నుండో వాళ్ళిద్దరిని కలిసి చూడాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు. అది ఆ కళ నెరవేరబోతుంది అనమాట. అలా కావాలి, వాళ్ళిద్దరిని జోడీగా చూడాలనుకునే వాళ్ళకి కొంతమందికి నచ్చట్లేదు వాళ్ళిద్దరు కలిసి చూడాలనేది. కొంతమందికి అయితే చాలా ఇష్టపడుతున్నారు. అదైతే కళ నెరవేరబోతుంది. స్టార్ మాలోనే ఇంకో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దాంట్లో జంటగా వాళ్ళు కనబడబోతున్నారు అనమాట. అది త్వరలోనే స్టార్ట్ అయింది అదనమాట. ఇక ఈ సినిమా రివ్యూ అయితే నాకైతే బాగా నచ్చింది. థియేటర్స్కి వెళ్ళి చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. అలాంటి వాళ్ళు కష్టపడి ప్రాణం పెట్టి తీసిన వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తే తప్పేం లేదని నాకు అనిపించింది. సినిమా చాలా బాగుంది. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. మనం ఏ భాషలో వాళ్ళనైనా చాలా ఇష్టపడతాం, వాళ్ళ సినిమాలను ఎంకరేజ్ చేస్తాం, కష్టపడి మనం థియేటర్ వరకు వెళ్ళి చూస్తూ ఉంటాం. కానీ మన తెలుగు వాళ్ళు నటించి చిన్న స్థాయి నుండి తన కష్టపడి ఒక సినిమాని తీసుకొని ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనం చాలా తన కష్టాన్ని గుర్తించి మనం ఎంకరేజ్ చేయాలని నా అభిప్రాయం అన్నమాట. మన తెలుగు వాళ్ళు సినిమా తీశారు కాబట్టి మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మనం వేరే భాషలో హీరోస్ని ఎలా ఇష్టపడతాం, వాళ్ళ సినిమాలు వస్తే కూడా మనం ఎంత ఇష్టపడి ఎంకరేజ్ చేస్తుంటాం, అలాగే మన తెలుగు వాళ్ళని కూడా అలాగే ఎంకరేజ్ చేయాలని నా అభిప్రాయం. ఇది నా సినిమా మీద రివ్యూ అభిప్రాయం. ఇంకా మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మంచి మంచి అప్డేట్స్ తీసుకొస్తాను మీకు. సినిమా అయితే మంచి హిట్ టాక్ ఉంది, పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి చూడండి థియేటర్స్కి వెళ్ళి. మన ఫ్యాన్స్ సినిమాలు అయితే మన పెద్ద పెద్ద హీరోలు ఫ్యాన్స్ సినిమాలు మనం 2 సార్లు 3 సార్లు వెళ్ళి చాలా ఎక్కువ అమౌంట్ అయినా కూడా మనం పెట్టుకొని వెళ్తుంటాం కదా. ఒక చిన్న సినిమాని ఒక్కసారి చూసి సపోర్ట్ చేసినంత మాత్రాన ఏమవుతుంది అని నా అభిప్రాయం మాత్రమే ఇది. మీకు ఎవరైనా చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి. ఈరోజు అప్డేట్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.